హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన రాజమండ్రి అబ్బాయి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేజర్ అప్డేట్, ఇప్పుడు దాకా వచ్చిన వాటిల్లో మేజర్ బిగ్గెస్ట్ అప్డేట్ అండి. అందరినీ ఇలా షేక్ చేస్తుంది. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఆల్రెడీ చూస్తుంటారు, మీ ఫ్రెండ్స్తో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటారు. నా వ్యూ, నా ఒపీనియన్ చెప్దామని ఈ వీడియో చేస్తున్నా. ఎస్, వీఆర్ టాకింగ్ అబౌట్ మేజర్ ఐఎల్ఆర్ అప్డేట్స్. ఈ మధ్యన మొన్న లాస్ట్ వీక్ వచ్చింది. సో దాని గురించి అసలు ఏంటి, నా ఒపీనియన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. రైట్, వితౌట్ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనకు వచ్చిన మేజర్ అప్డేట్ ఏంటంటే ఐఎల్ఆర్ని 5 years నుంచి 10 years చేయబోతున్నారు. ఇంతకు ముందు వరకు ప్రీవియస్ వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా, లెగసీ అప్లికేషన్స్ కింద కన్సిడర్ చేస్తారా, వదిలేస్తారా, నెక్స్ట్ వచ్చే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుందా, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ ఏమైంది, అనుకున్నట్టే అయింది అన్నట్టుంది. 2021 నుంచి ఎవరైతే స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నారో వాళ్ళందరి మీద ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. బేస్ లైన్ దే హ్యావ్ మేడ్ ఇట్ ఫ్రమ్ 5 years to 10 years. సో 5 to 10 years చేసేస్తున్నాం అన్నారు. ఆ 10 yearsని బేస్ లైన్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే, అంటే ఎలిజిబిలిటీకి ఇంకా ఈజీ చేస్తాము 10 yearsని బేస్ లైన్ చేసుకుని అని చెప్పేసి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో మేజర్ హైలైట్స్ వచ్చేయండి. వీళ్ళు చెప్తుంది ఏంటంటే, మనం స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉండి మనకి ప్యాకేజ్ కనుక 125K కన్నా ఎక్కువ ఉంటే కనుక, నవ్ అగైన్ ఐ జస్ట్ వాంట్ టు రిపీట్ దిస్, ఇది వాళ్ళు అఫీషియల్గా ఏమి అనౌన్స్ చేయలేదండి, కానీ కొన్ని వెరిఫైడ్ సోర్సెస్ ద్వారా, కొన్ని న్యూస్ పేపర్స్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకి ఇది. సో మన ప్యాకేజ్ కనుక 125K కన్నా ఎక్కువ ఉంటే మన ఎల్ఆర్ ఎలిజిబుల్ 3 yearsలో అయిపోతాం. అండ్ మన ప్యాకేజ్ కనుక 50K కన్నా అబవ్ ఉంటే మనం ఎల్ఆర్ ఎలిజిబుల్ 5 yearsలో అవుతాం. ఒకవేళ మన ప్యాకేజ్ 50K కన్నా తక్కువ ఉంది అంటే కనుక మన ఎలిజిబిలిటీ 5 years నుంచి 10 years అవుతుంది. కేర్ హోమ్ వర్కర్స్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ వచ్చిందనే చెప్పుకోవాలి మనం. కేర్ హోమ్లో చేసే వర్కర్స్ అందరికీ 15 years చేయబోతున్నారండి. అండ్ లీగల్గా ఎవరైతే అసైలం తీసుకున్న వాళ్ళు ఉంటారో, అగైన్ ఐ రిపీట్, లీగల్గా అసైలం తీసుకున్న వాళ్ళు, ఇల్లీగల్ కాదు, లీగల్గా తీసుకున్న వాళ్ళకైతే 20 years, ఇల్లీగల్గా తీసుకున్న వాళ్ళకైతే 30 years చేయబోతున్నారు. నా అలాంగ్ విత్ దిస్, ఇది ఒక్కటే కాదండి, 10 years స్పెండ్ చేయడమే కాదు, దీంతోపాటు మనం వాలంటరీ వర్క్ చేయాలంట, క్రిమినల్ రికార్డు ఉండొద్దంట, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ వీళ్ళు పెంచేశారు గట్టిగా. సో ఇవన్నీ బేస్ లైన్ కింద తీసుకొని వాళ్ళు డిసైడ్ చేస్తారంట. సో ఐ వుడ్ సే ఇట్స్ గెటింగ్ సో టఫ్. ఎస్పెషల్లీ 2021 నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఇంకా ఇంపాక్ట్ అవుతుందండి. ఇప్పుడు ఎందుకంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్, నా కలీగ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకో 1 yearలో 1.5 yearలో మాది ఐఎల్ఆర్ వచ్చేస్తుంది అనే ఆనందంలో ఉన్నారనమాట వాళ్ళు. బికాజ్ వన్స్ యూఆర్ హియర్ యూఆర్ టైడ్ టు ద ఎంప్లాయర్. సో ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటకు వచ్చేవచ్చు కదా అనే థాట్లో వాళ్ళు ఉంటే, ఈ కొత్త అప్డేట్ ఏదైతే వచ్చిందో మొత్తం ఊపేసిందండి, మామూలుగా లేదు. ఫ్యూజులు ఎగిరిపోయినాయి అనే చెప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ సిచ్యువేషన్ ఎలా అయిందంటే, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, ఇప్పుడు మా పరిస్థితి తీసుకోండి, ఇప్పుడు మేము ఆల్రెడీ స్కిల్డ్ వర్కర్ వీసా మీద ఉన్నాం. నెక్స్ట్ స్కిల్డ్ వర్కర్ వీసాకి మనకి రెన్యువల్ దొరుకుతుందా లేదా అనేది మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యామిలీ ఆఫ్ 4 ఉన్నారనుకోండి. ఓకే, ఫ్యామిలీ ఆఫ్ 4 ఉంటే కనుక మీకు సిఓఎస్ దొరికినా సరే మీరు ఐహెచ్ఎస్ అయితే పే చేసుకోవాలి కదా. ఇప్పుడు ఐహెచ్ఎస్ కూడా పెంచుతానంటున్నారు. పెంచక ముందే ఇప్పుడు £1,035 ఉంది పర్ ఇయర్ పర్ పర్సన్. సో అలా క్యాలిక్యులేట్ చేసుకున్న ఒక ఫ్యామిలీ ఆఫ్ 4 peopleకి £25,000 అవుతుందండి 5 years వీసా. సో సరే, ఒక ఫ్యామిలీ £25,000 ఖర్చు పెట్టుకొని స్కిల్డ్ వర్కర్ వీసా ఐహెచ్ఎస్ ఫీజు పే చేసి 5 years స్పెండ్ చేశారంటే, ఇప్పుడు దాన్ని ఒకవేళ 10 years చేస్తే, ఒకవేళ ఎంప్లాయర్ మళ్ళీ ఇచ్చినా సరే వీళ్ళు ఎక్సలెంట్గా వర్క్ చేస్తున్నారు, మనం చింపేసాం అదరగొట్టేసాం వర్క్, ఆబ్వియస్లీ మనం అలాగే చేస్తాం. సో మనకి ఎంప్లాయర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా సరే మనం మళ్ళీ £25,000 ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? హార్డ్లీ ఇక్కడ మనకి మిగిలే శాలరీస్ ఏం ఉండట్లేదు. అందులో 4-5 yearsలో £25,000 సేవ్ చేయాలి విత్ కిడ్స్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు ఇంపాసిబుల్. సో దీనివల్ల చాలా వరకు ఫ్యామిలీస్ ఏమంటున్నారంటే, ఇప్పుడు టెన్యూర్ అయ్యేంత వరకు ఉండి ఇంకా వెళ్ళిపోవాలి, మన వల్ల అవ్వట్లేదు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. వాట్స్ మై టేక్ ఆన్ దిస్ ఈజ్, ఇది యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ప్రపోజల్ కింద పెట్టారు కాబట్టి దీని ప్రపోజల్ కింద తీసుకుందాం. టు బీ ఇంప్లిమెంటెడ్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ గో విత్ ద ఫ్లో అని చెప్పేసి నేను చెప్తా. రైట్ నౌ కన్సిడరేషన్ పీరియడ్లో ఉంది. దీని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు జనం అది ఇది అని చెప్పేసి. ఫిబ్రవరి వరకు తీసుకుంటారంట. మార్చ్లో అయితే కనుక దే ఆర్ గోయింగ్ టు టేక్ ద డెసిషన్. సో ఇట్ కెన్ బీ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి ఆర్ ఎండ్ ఆఫ్ మార్చ్. సో ఆ టైంలో మనం ఒక డెసిషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లేటెస్ట్గా వచ్చే న్యూస్ ఏంటంటే, దీని మీద పిటిషన్ కూడా చాలామంది వేశారని చెప్పేసి అంటున్నారు. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు బీ, బికాజ్
పిటిషన్ వేస్తే ఆగిపోద్ది అది ఇది అని చెప్పేసి మనం ఏం చెప్పలేము. బట్ అగైన్ వీళ్ళు తీసుకునే ఇంప్లిమెంట్ చేద్దాం అనుకునే రూల్స్కి కోర్టు కూడా అడ్డు చెప్పే అవకాశం ఉందండి, బికాజ్ ప్రీవియస్ కేసెస్లో అలా జరిగింది కాబట్టి. సో ఐ వుడ్ ఓన్లీ సే లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ సో యాజ్ ఆఫ్ నౌ స్టూడెంట్స్ మీ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉందా అంటే స్టూడెంట్స్ మీద ఏం ఇంపాక్ట్ లేదు. 2027లో ఒకవేళ మీరు పిఎస్డబ్ల్యూ అప్లై చేసుకుంటే 18 months దొరుకుతుంది. దాట్స్ ది ఓన్లీ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఫర్ యూ. అండ్ స్కిల్ వర్కర్ వీసాస్ మీద ఉన్న వాళ్ళకి మాత్రం ఎస్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్. బట్ యాజ్ ఆఫ్ నౌ కన్సల్టేషన్ పీరియడ్లో ఉంది కాబట్టి ఇట్స్ ఆల్ ఫింగర్స్ క్రాస్డ్. సో లెట్స్ బీ హోప్ఫుల్ ఒక మంచి అవుట్కమే రావాలని చెప్పేసి, బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ స్ట్రగ్లింగ్ హియర్, ఎవ్రీ సింగిల్ పర్సన్. సో అలా చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపాక్ట్ అవుతుందండి వీళ్ళందరికీ. ఎందుకంటే ఎస్పెషల్లీ మన వాళ్ళు ఒకవేళ ఈ కంట్రీ వదిలేసి వెనక్కి వెళ్ళిపోయారంటే కనుక వీళ్ళు సర్వైవ్ అవ్వడం కష్టం. ఇన్ఫ్యాక్ట్ నా కలీగ్స్తో నిన్నే మాట్లాడుతుంటే వాళ్ళే చెప్తున్నారు క్యారమ్ వర్కర్స్ మీద ఎందుకు ఇంత ఇంపాక్ట్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ మీదే నడుస్తున్నాయి ఇక్కడ క్యారమ్స్ అన్నీ, వాళ్ళని ఎలా పంపించేస్తారు అసలు, వాళ్ళని 15 years చేస్తే వాళ్ళు అసలు ఉంటారా, ఇంట్రెస్టెడ్ చూపిస్తారా అని. సో ఇట్ ఈస్ సో టఫ్, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్. సో ఓవరాల్గా మనకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయి అప్డేట్ అనే చెప్పుకోవాలి. సో చూద్దాం డెసిషన్ ఏముంటుందో. పిటిషన్ పెట్టారు, ఏం జరుగుతుంది, డిస్కషన్ ఏం జరుగుద్ది, దీన్ని ఏమైనా రిలాక్స్ చేస్తారా లేదంటే ఈ ప్రపోజల్ మొత్తాన్ని రిజెక్ట్ చేసేస్తారా, సో అది చూడాల్సి ఉంది. ఇంకొక మేజర్ డౌట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2027లోనో 2028లోనో మన స్కిల్ వర్కర్ వీసా రిన్యూ చేసుకొని ఇంకొక 5 years తీసుకొని 25,000 pounds 20,000 pounds ఖర్చు పెట్టి మనం తీసేసుకున్నాం మళ్ళీ ఇంకొక 5 yearsకి. నెక్స్ట్ ఒకవేళ రీఫార్మ్ పార్టీ వస్తే కనుక వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఐఎల్ఆర్ సిస్టమే స్క్రాప్ చేసి పడేస్తాం, మీరు అరబ్ కంట్రీస్లో ఎన్నేళ్ళు అయితే వెళ్ళి వర్క్ వీసా మీద ఉండి పని చేసుకొని వాపస్ ఇంటికి వెళ్ళిపోతారో అలాంటి సిస్టమ్ మీద తీసుకొస్తాం అంటున్నారు. ఎంత కష్టపడి 25,000 pounds మేము ఖర్చు పెట్టి వీసా తీసుకున్న తర్వాత ఆ గవర్నమెంట్ పవర్లో వచ్చి ఈ సిస్టమ్ని స్క్రాప్ చేస్తే ఆ 25,000 pounds గంగలో కలిపేసినట్టే అని నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం ఇమీడియట్గా వీడియో అప్లోడ్ చేస్తుంటా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ హ్యావెంట్ ఆల్రెడీ. అండ్ దీంతోపాటు నేనేమనుకుంటున్నా అంటే యూకే స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్, ఎంప్లాయీస్ చాలామంది వాళ్ళ స్టోరీ షేర్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ దే డోంట్ వాంట్ టు కమ్ ఆన్ టు ద స్క్రీన్. సో నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళ స్టోరీ నేను రికార్డింగ్ తీసుకొని నేను నా ఓన్ వాయిస్లో నేరేట్ చేద్దాం అనుకుంటున్నా. సో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? సో ఇఫ్ యూ థింక్ యూ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ ప్లాన్ సంథింగ్ అకార్డింగ్లీ. అండ్ దానికంటే ఒక సపరేట్ ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఆ స్టోరీస్ కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? రైట్, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే గో అహెడ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ యూ టేక్ కేర్, సీ యూ లైటర్.